హే గాయ్స్, ఐమ్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు దీప్రా వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇండియా వచ్చాక చాలా వీడియోస్ చేస్తాను, చాలా కంటెంట్ క్రియేట్ చేస్తాను అని మీతో ఆల్రెడీ చెప్పా కదా, కానీ ఏం చేయలేదు. అదే కదా మీ ఫీలింగ్. అయితే యాక్చువల్గా అయితే నేను చేద్దామని చాలా అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వీడియో క్యాప్చర్ చేద్దాం అనేసరికి వాళ్ళు చాలా షై ఫీల్ అవుతున్నారు. లైక్ చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇన్ని డేస్ ఎప్పుడు వాళ్ళకి వీడియోస్ అలవాట్లేదు కదా, లైక్ కెమెరా వచ్చి వాళ్ళ ఫేస్ మీద ఇలా పెడుతూ ఉంటే పాపం చాలా ఫీల్ అయ్యారు అనమాట. సో అందుకే నేను అలా వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఉన్న కొద్ది రోజులు వాళ్ళతో చాలా ఎంజాయ్ చేద్దాము, వాళ్ళు కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా గాయస్. సో వీడియోస్ నేనే చేస్తాను, నాకే చాలా రోజులకి అలవాటు అయింది. సో వాళ్ళకి కూడా చిన్నగా అలవాటు అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి కొంచెం అలవాటు చేసుకుంటారు అనేసి అని తీసాను. కొన్ని క్లిప్స్ అయితే తీసాను. చాలా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. వాళ్ళ ఊరికి వెళ్ళాము, అక్కడ ఒక 1 month ఉన్నాము. అక్కడ మా పిల్లలతోటి, వదిన వాళ్ళ పిల్లలతోటి కొన్ని ఫన్ వీడియోస్ కూడా పెట్టాను కదా. సో అలా కొన్ని అనమాట. వాళ్ళకి కూడా కొంచెం అలవాటు చేస్తుండాలి కదా. ఒక్కసారిగా మనం ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అది తీసేస్తుంటే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఇంకా అత్తయ్య వాళ్ళంట్లో అలా స్పెండ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను అక్కడైతే. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. మా అన్నయ్యలు వదినలు ఫాదర్స్ డే సెలబ్రేషన్ అక్కడ చేసుకున్నాం మేము. యాక్చువల్గా మా పెద్దనాన్న అన్నయ్య వాళ్ళందరితో కలిసి చేసుకున్నాము. అక్కడ ఒక 3 days ఉన్నాం అనమాట. 3 days ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడ కూడా కొన్ని వీడియోస్ మాత్రమే క్యాప్చర్ చేశాను. సో అవి మీతో షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియోస్లో. సో లాంగ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, యాక్చువల్గా రీసెంట్గా నేను సుష్మిత బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా, మేము ఒక ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆర్ఫనేజ్ డీటెయిల్స్ మీకు ఒకసారి ఇద్దాము అంటే అది కొంచెం వాళ్ళకి కొంచెం ఇంకా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా లాంగ్ వీడియో చేద్దామని అనుకున్నాను, అది కూడా చేయలేదు. ఎందుకంటే మేము ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కువ వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయకూడదు కదా అని అనిపించింది. జస్ట్ మా మెమరీస్ కోసం అయితే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఆర్ఫనేజ్ డీటెయిల్స్కి అయితే వచ్చేద్దాము. తను ఏంటంటే తను 10th class రీసెంట్గా పాస్ అయింది. తనకి మంచి మార్క్స్ వచ్చినాయి అనమాట. సో మేము జనరల్గా ఎవరింట్లో అయినా ఉంటుంది కదా, సో మంచి మార్క్స్ వచ్చినాయి, సో నీకేం కావాలి, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం కానీ లేదంటే ఎక్కడైనా ట్రిప్కి తీసుకెళ్తాం కానీ ఉంటుంది కదా, అది జనరల్ అది. సో సేమ్ మా ఇంట్లో అలాగే జరిగిందనమాట. మేము అడిగాం దాన్ని. తను అంటే అసలు ఆ టాపిక్ తీయలేదు. యాక్చువల్గా అయితే ఆ టాపిక్ తీయలేదు అసలు. మేము అంటే ఏమైనా కావాలా, ఏమైనా కొనిద్దామని అసలు ఏం కొనివ్వలేదు పాపం. అట్లీస్ట్ ఒక డ్రెస్ కూడా కొనివ్వలేదు. సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడితో స్టాప్ చేసాం. తను యాక్చువల్లీ ప్రీవియస్గా కూడా నాతో చెప్పింది అనమాట, ఇలా ఆర్ఫనేజ్లో ఫుడ్ పెట్టిద్దామని నాకు ఎప్పటి నుంచో కోరిక, అలా పెట్టిద్దాము అంటే. మేము కూడా ఎలా అనుకున్నాం, ఆ డెసిషన్ తీసుకున్నామంటే, సో యూట్యూబ్ బ్లాగ్స్ మనం అందరూ చూస్తూనే ఉంటాం కదా, సో అలాగే అందరూ పెట్టిస్తున్నారు, సో మనం కూడా అలా పెట్టిద్దాము. సో మనం రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, ఒక 4 to 5 members వెళ్తే ఈజీగా ఈచ్ మెంబర్కి వచ్చి 1000 rupees, ఒక 4,000 to 5,000 అయితే ఈజీగా అవుతుంది. సో అదే మనీతో మనం ఒక పిల్లలకి ఫుడ్ పెట్టిస్తే ఒక 50 members అనమాట. 50 members పిల్లలు ఒక రోజు తింటాను, ఒక రోజు కాదు ఒక పూట వాళ్ళందరికీ కడుపు నిన్నట్టు అనిపిస్తుంది కదా. మనం జస్ట్ అలా రెస్టారెంట్కి వెళ్ళి చిల్ అవ్వడం కంటే ఇలా పెడదాం అనేసి అని తను నాతో అందనమాట. సరే అని చెప్పేసి అని నేను ఆలోచించాను నేను కూడా. సో మంచి పనే కదా, మంచి పని చేస్తే బెటరే కదా అనిపించింది నాకు కూడా. సో తను అలా చెప్పింది. సో మాకు కూడా ఫస్ట్ తెలీదు, సో ఎలా ప్రైజెస్ ఎలా ఉంటాయి, సో వాళ్ళని అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుందేమో, ఎలా మనం వెయిట్ చేయగలమా అనేసి అనిపించింది నాకు. కాకపోతే సర్లే చూద్దాంలే అనేసి ఇంకా లైట్ అక్కడితో ఆగిపోయింది. అంతా జాయిన్ అయింది, కాలేజ్ కూడా వెళ్తుంది, అంత కామన్ జరిగిపోయింది. సో జూలైలో వచ్చి తన బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డేకి ఏదైనా సంథింగ్ స్పెషల్ చేద్దామని అనిపించింది. సంథింగ్ స్పెషల్ అంటే ఏమైనా తనకి నచ్చింది చేద్దాం అని అనిపిస్తుంది. తను కూడా ఈసారి కూడా ఏం చెప్పింది, బర్త్డే రోజు కూడా ఏం చెప్పింది, నాకు కేక్ కటింగ్ వద్దు, ఏం వద్దు, నేను జస్ట్ అలా అన్నా, ఇంక నువ్వు పెద్దదాని అవుతున్నావు కదా, ఇంక నీకు కేక్ కటింగ్స్ డ్రెస్సెస్ అవన్నీ ఎందుకు నీకు, ఇంకేం వద్దు అని చెప్పేసి అన్నా అనమాట. అంటే సరే ఏం వద్దులే, ఆర్ఫనేజ్కి వెళ్దాము అని అంది. ఆర్ఫనేజ్కి ఎలా వెళ్తాము, ఎలా అప్రోచ్ అవుతావు నువ్వు, నీకు తెలియదు కదా, ఎప్పుడు మనం వెళ్ళలేదు కదా అని చెప్పేసి అని సేమ్ ఇదే డిస్కషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే డిస్కస్ చేసుకున్నాము. అవునా సరే అయితే వద్దులే అని చెప్పేసి అంది. తర్వాత నేను ఇంకా సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేసి ఇలాగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను. ఒక 2-3 చూసాము, ఒక 10 వరకు చూసాములేండి. ఒక 2-3 మెంబర్స్కి నేనైతే కాల్ చేశాను. దానిలో లైక్ రేటింగ్ ఉంటుంది కదా, రైటింగ్ కానీ కొన్ని ఫొటోస్ అవి వాళ్ళు షేర్ చేశారు గూగుల్లో. సో అవి నేను చూశాను. అవి చూసి నాకు కొంచెం మంచిగా అనిపించి నేను ఇంకా వాళ్ళకి కాల్ చేశాను. డైరెక్ట్గా
కేర్ అండ్ లవ్ ఆర్ఫనేజ్ అని చెప్పేసి అని ఉంది. సో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేశాను. ఆయన నూతన్ సార్ అంట, ఆయన మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారు. మెంబర్స్ 10th స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళు మొత్తం ఆయన మాట్లాడారన్నమాట. సో సార్ యాక్చువల్గా ఇలా మా పాప బర్త్డే ఉంది, మేము ఇలా ఆర్ఫనేజ్లో ఒకరోజు ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే యా మేడం ఓకే అన్నారు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్గా అయితే మేము అనుకున్నది అంటే ఫుడ్ మనమే చేసి తీసుకెళ్ళాలేమో, ఒకసారి ఎక్కడన్నా రెస్టారెంట్లో ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేద్దాం, లైక్ నాన్ వెజ్జే అనుకున్నాను నేనైతే. ఆర్డర్ చేయించుకుని తీసుకెళ్దాము అనుకున్నాం మేము మామూలుగా. యాక్చువల్గా మాకు జీరో నాలెడ్జ్ దీని గురించి మాకు తెలియదు అనుకున్నాం. ఇంకా సార్కి కాల్ చేశాను అనమాట. సార్ యాక్చువల్గా ఇలా మేము అనుకుంటున్నాం సార్, యాక్చువల్లీ ఇలాగా ఎలా ఒకరోజు ఫుడ్ పెట్టిద్దాం అనుకుంటున్నాం సార్, ఎలా అసలు ప్రొసీజర్ ఎలా సార్ ఎలా అని అంటే ఆయన అన్నారు ఓకే మేడం అని చెప్పేసి నాకు డీటెయిల్స్ కొంచెం సెండ్ చేశారు, వాట్సాప్లో సెండ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంత ఉంటుంది, లంచ్ అయితే ఇంత ఉంటుంది, డిన్నర్ అయితే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు సెండ్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ మనము అవుట్ సైడ్ ఫుడ్ వాళ్ళు ఎలో చేయరంట. సో మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేయించి పిల్లలకి పెడతారనమాట. ఓకే ఇంకా వెళ్ళనుకుంటా అనుకున్నాను నేను కూడా. సో బయట చేపిస్తే మళ్ళీ మనకి సరిపోతుంది ఎగ్జాక్ట్ మనకు తెలియదు కదా, ఇంకా వాళ్ళే చేయించుకుంటే ఇంకా సూపర్ అనిపించింది నాకైతే. నాకు కూడా చాలా నచ్చింది అని చెప్పింది. ఇంకా ఓకే అనుకున్నాం. సరే ఓకే అని చెప్పేసుకున్నాం. చెప్పిన తర్వాత నెక్స్ట్ సార్ ఏం చెప్పారంటే మీరేమైనా డెకరేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం మేడం, మీరు రూమ్ అంతా డెకరేట్ చేసుకుంటారా, హెవీగానే చేసుకోవచ్చు, సింపుల్గానే చేసుకోవచ్చు, మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అని మేమేం చేసాం, మేము ఇంకా బయట ఎక్కడ సెలబ్రేట్ చేయలేదు తనకి, నార్మల్గానే జస్ట్ ఒక బర్త్డే గ్రాండ్ అని ఉంటుంది కదా, సింపుల్గానే తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్ళి అక్కడ సింపుల్గా డెకరేట్ చేసాము. మీరు కూడా షార్ట్స్లో చూసే ఉంటారు కదా ఆల్రెడీ, చాలా సింపుల్గా అనమాట. సో మేమేమనుకున్నాం, సో ఇలా చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఆ పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు మళ్ళీ ఫీల్ అవుతారు కదా, సో మనకు కూడా పేరెంట్స్ ఉంటే ఇలానే చేసేవాళ్ళు కదా అని అనుకుంటారు కదా అనిపించింది నాకు కూడా. సో యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ అంటే చాలా అప్డేట్ ఉన్నారు కదా యాక్చువల్గా. ఒకప్పుడు మేబీ అలా ఉండేవాళ్ళేమో అనిపించింది, అంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ, అలా అనిపించింది. కానీ అక్కడున్న పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా అసలు లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు వాళ్ళందరూ అనమాట. ఆ సార్ కూడా వాళ్ళని అంత బాగా చూసుకుంటారు. దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పనా, వాళ్ళందరినీ 50 మెంబర్స్ పిల్లల్ని సార్ ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తున్నారు. కాన్వెంట్ లైక్ ఇది వివేకానంద నగర్లో ఉంటుంది, గీతాంజలి హై స్కూల్ అనమాట. దట్ ఈస్ ప్రైవేట్ కాన్వెంట్, ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నాను. అంటే నేను చాలా షాక్ అయ్యాను గైస్ యాక్చువల్గా, అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా నాకు బాగుంటే ఇంకా వాళ్ళకి ఏదో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి అనిపించింది అనమాట. సో అలా అనమాట, నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు డీటెయిల్స్ కావాలి నేను మెన్షన్ చేస్తాను, సార్ కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ అది కేర్ అండ్ లవ్ ఆర్ఫనేజ్, ఇది గాజుల రామారంలో ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే, మేము డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. మీరు కూడా ఎవరైనా మీకు తోచినంత లైక్ బ్రేక్ఫాస్ట్ పెట్టించవచ్చు, లంచ్, డిన్నరు. అంటే వీకెండ్ ఏమైనా పబ్లిక్ హాలిడేస్లో అయితే ఎలా చేస్తారు, సాటర్డే సండే. నార్మల్ డేస్లో అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనమాట. వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కూడా అలా పెట్టాలి అనిపిస్తే కనుక మీరు కూడా తప్పకుండా పెట్టండి. ఇది మంచి పనే కదా గాయస్. సో చాలామంది అనుకుంటారు అబ్బో వీడియోస్ పెడుతుంది అంటే వీడియోస్ కోసం అలా వెళ్తున్నారు చేస్తున్నారని అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటాం గాయస్, మనం నార్మల్గా వెళ్ళి వీడియోస్ పెట్టుకుంటాం కదా. సో ఒక మంచి పని చేస్తున్నాము, అలానే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేస్తారు అని ఒక్క చిన్న దాని మీద నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో ఇలా నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి మేము కూడా అలా అప్రోచ్ అయ్యి అలా పెట్టాము. సో ఇలా మా వీడియో చూసి కూడా మీకు కూడా పెట్టాలని మీ పిల్లలు అనిపించింది అనుకోండి, తప్పకుండా వెళ్ళి పెట్టండి, ఫుడ్ డొనేట్ చేయండి. ఒకరోజు వాళ్ళ కడుపుని నింపినట్టే అనిపిస్తుంది కదా గాయస్ మనకి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, యాక్చువల్గా నేను ఇలా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టాను. కాకపోతే మీకేం క్లియర్గా డీటెయిల్స్ అని మెన్షన్ చేయలేదు, అందుకని జస్ట్ లాంగ్ వీడియో చేసి చెప్దామని లాంగ్ వీడియో చేశాను. ఓకేనా గైస్, సో మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను షార్ట్స్లో కూడా పెట్టాను, సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, నెక్స్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, లైక్ ఎంత ప్రైస్ తీసుకుంటారో అది కూడా చెప్తాను. సో అంటే ఒక్కోసారి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, డైరెక్ట్గా కూడా మనం వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళకి. అడ్రస్ కూడా మెన్షన్ చేసి నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను మీకు. ఓకేనా, ఇంతే గాయస్. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేనేమన్నా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంతే గాయస్, మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గాయస్, బాయ్ బాయ్.